తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. పవన్ కళ్యాణ్ జనసేన పవన్ కళ్యాణ్ అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారండి. ఆయనకి వంగా గీతా గారు చేస్తున్నారు వైసీపీ నుంచి. మరి ఈసారి వంగా గీతా గారు గెలుస్తారంటారా, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటారా? అక్కడ చూసుకుంటేనేమో కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంది. మా కులాన్ని నమ్ముకొని ఎప్పుడూ ప్రచారం చేయకూడదు. కానీ వంగగీత గారు కాపే, పవన్ కళ్యాణ్ కాపే. నువ్వు గాజువాకలో పోటీ చేసావు, భీమవరంలో పోటీ చేసావు, అక్కడ ప్రజలకు ఏం న్యాయం చేసావు? ఆయన పిఠాపురంలో పోటీ చేయకముందే నేను కూడా గాజువాకలో భీమవరంలో పోటీ చేస్తానని చెప్పావు. అక్కడ అసలు నువ్వు ఏ సీట్లో ఎక్కడ పోటీ చేస్తావు అనేది నీకే అసలు అర్థం కాని పరిస్థితి అయిపోతుంది. ఒక పార్టీ అధ్యక్షుడు పెట్టావు, నువ్వు 14 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి. ఈయన పార్టీలో ఈయన ఎక్కడ పోటీ చేయటాక బీజేపీ వాళ్ళు చెప్పాలా లేదా తెలుగుదేశం వాళ్ళు చెప్పాలా? నువ్వు పార్టీ అధ్యక్షుడు క్యాండిడేట్లని ఇప్పుడు 170 సీట్లలో క్యాండిడేట్లను ఎన్నుకోవాలనుకుంటే నువ్వు ఫలానా అని చెప్పే స్థితిలో ఉండాల్సిన వ్యక్తి నీ సీటు గురించి బీజేపీ వాళ్ళు చెప్పాలా తెలుగుదేశం వాళ్ళు చెప్పాలంట? ఎంత సిగ్గుచేటమ్మా అసలు. అంటే ఆయన చెప్తున్నారు కదండి, చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అదే చేస్తాను నేనని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా. అట్లాగే చెప్పాను అప్పుడు వాళ్ళు చెప్పబట్టే పిఠాపురంలో నుంచున్నారు. సామాజిక వర్గం ఎక్కువ ఉంది, ఇబ్బంది ఏం లేదు. 100% వంగా గీత గారు లేడీ, జగన్మోహన్ రెడ్డి గారు లేడీస్ని పెట్టాడు, లేడీ ద్వారానే ఓడిస్తాడండి. కానీ జగన్ గారిని అదపాతాళానికి తొక్కేస్తానంటున్నారు కదండి పవన్ కళ్యాణ్ గారు. చెప్పుడు ఏదో అంటారు చింతకాయలు రాలుతాయి అన్నట్టుగా. ఆయన ఏదో సినిమాల్లో యాక్ట్ చేసుకున్నది యాక్ట్ చేసుకోవాలా, అంతేగాని కింద నుంచి పైన ఉన్నవాడిని కింద పడేస్తాను, కింద ఉన్నవాడిని పైకి లేపుతాను ఏంటి ఈయన చేతిలో ఉందా? అది ఏమన్నా సినిమానా ఏమ్మా? ఆ సినిమాలు యాక్ట్ చేయటమే సరిగ్గా చేత కాదు. ఆ ప్రజలు ఏదో ఆ చిన్న ఓట్లు లేని పిల్లలు కొద్దిగా పవన్ కళ్యాణ్ అని ఎగిరితే సంతోషం, ఇబ్బంది ఏం లేదు. నువ్వు హీరో యాక్టింగ్ చేసుకో, అంతేగాని పైన ఉన్నవాడిని కింద పడేస్తా అంటే ఈయన చేతిలో ఉందా పడేయటానికి? ఒక్క జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవటానికి ఎంతమంది కూటమి, అంటే ఇక్కడ తెలుగుదేశం బీజేపీ కూటమి అయిపోయి టీడీపీ కూటమి అయిపోయింది. బీజేపీ వాళ్ళతో నేను సర్దుబాటు చేసి కాళ్ళ ఎళ్ళబడి నేను కూటమిని ఒప్పించానండి. కూటమి వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఎన్ని సీట్లు గెలుస్తారు అనేది కూడా రేపు చూస్తారుగా మీరు. రీసెంట్ గా మోడీ గారు వచ్చి ఇక్కడ చిలకలూరుపేటలో సభ జరిగిందండి. కానీ మోడీ గారు జగన్ గారిని అసలు ఎక్కడ విమర్శించకుండా, అంటే ఏపీ కూడా బాగా అభివృద్ధి అయింది అని చెప్పారు. మరి ఆయన ఎక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ విమర్శించలేదండి. మరి దాన్ని ఎలా చూడొచ్చండి? జగన్మోహన్ రెడ్డి ప్రతి గడపకి జగన్మోహన్ రెడ్డి అనేకమైన పథకాలు ఇస్తున్నాడు. కానీ మోడీ గారి సహాయం కూడా ఉంది దీనిలో. కానీ ఆయన విమర్శించకూడదుగా, మోడీ గారిని విమర్శించకూడదు. అట్లాగే ఒక ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో ఉంటున్నాడంటే అనేకమైన పథకాలు జనాల హృదయాల్లో నిండిపోయినాయని చెప్పి మోడీ గారికి కూడా తెలుసు. అయితే ఇప్పుడు మోడీ గారు ఎందుకు విమర్శించలేదని చెప్పి అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అట్లా ఉంది కాబట్టి, ఈ కుక్కలో కలిపి నన్ను లాక్కొచ్చారు బీజేపీలోకి, నాకేదో 4 సీట్లు వస్తే నాకు అవసరమే కదా అన్న ఆలోచనతో వాళ్ళతో జతగట్టాడు. కానీ రేపు జగన్మోహన్ రెడ్డి ఆయనకి దిక్కు, మోడీ గారు కూడా. కానీ గతంలో చంద్రబాబుని ఏమన్నాడు 2019లో పోలవరం చంద్రబాబు ఏటీఎం అన్నాడు. జగన్ గారిని ఏ ఒక్క మాట అన్నాడమ్మా? పరిపాలన బాగుంది కాబట్టి అలా చక్కగా చేసుకుంటున్నాడు. ఈ పురంధరేశ్వర్ కానీ ఇంకోళ్ళు తాటాకు లేదు, చింతకాయలు రాలోక, తాటాకు చప్పుళ్ళకి చింతకాయలు రాలో, వీళ్ళు ఏదో ఊహించుకుంటున్నారు అంతవరకే. ఇప్పుడు లోకేష్ గారు మళ్ళీ మంగళగిరిలో పోటీ చేస్తున్నారండి. మరి మురుగుడు లావణ్య గారి మీద గెలుస్తారంటారా? అమ్మా ఇప్పుడు పిఠాపురం గురించి చెప్పాను. అక్కడెవరో వంగా గీత, అక్కడ లేడీయే ఇక్కడ లేడీయే మంగళగిరి ఏంటి. అక్కడ బాలకృష్ణ దగ్గర కూడా లేడీయే, నందమూరి బాలకృష్ణ గారి దగ్గర అక్కడ కూడా లేడీ. ఆడవాళ్ళ చేత వీళ్ళని ఓడిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాలకి వీళ్ళు అసలు తట్టుకోలేరు. దేవుడు అంటా చూసా, దేవుడు ఇచ్చే కొన్ని క్రియలు ఊహించలేనివి అని అంటారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి చేసే పనులు, ఆ క్రియలకి వీళ్ళు అల్లాడిపోతున్నారు. ఏం చేయాలో ఏమో అర్థం కావట్లా. ఒక పక్క ఆసిఫ్ గారు కింద స్థాయి నుంచి పశ్చిమ నియోజకవర్గం ఇప్పుడు ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నది. కింద స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తిన ఏంటి, కరోనా సమయంలో కానీ ఇంకా వగేరా సమయంలో కానీ ప్రజలను అనేకమైన విధాలుగా ఆదుకున్న వ్యక్తి ఎవరు? సామాన్యమైన వ్యక్తి ఆసిఫ్ గారు. ఆయన్ని గెలిపించుకోవాలా. ఆయన మీద పోటీ పెట్టింది ఎవరిని? దిగ్గజం, బ్యాంకుల్లో కొల్లగొట్టిన దిగ్గజం,
కేంద్రంలో కొంతమంది నాయకులను మేనేజ్ చేసే దిగ్గజాన్ని. ఇప్పుడు ఈయన ఒకవేళ ఈయన కర్మజాల గెలిచాడు అనుకో, ఎక్కడికి వెళ్ళాలి ఈయన కోసం? హైదరాబాద్ వెళ్ళాలా, ఢిల్లీ వెళ్ళాలా? ప్రజలను ఏ విధంగా ఆదుకుంటాడు ఈయన? ఈ బ్యాంకులు కొల్లగొడతాం ఇక తప్ప, అంత తప్పితే ఆ తెలివితేటలు ఉన్నాయి తప్ప ప్రజల ద్వారా మెప్పు పొందుదాం అనే తెలివితేటలు వీళ్ళకి లేవు. అట్లాగే మైలవరం నియోజకవర్గంలో కూడా ఒక సామాన్యమైన వ్యక్తిని అక్కడ చౌదరీస్ బాగా నువ్వా నేనా అన్నట్టు పోరాడుతున్నాడు. వసంత కృష్ణ ప్రసాద్ నేను ఇప్పుడు చెప్తున్నామా, మళ్ళీ జన్మలో ఏ పార్టీలో కూడా ఎమ్మెల్యే అవ్వలేడు. నేను ఇప్పుడు చెబుతున్నా, రాసి పెట్టుకోండి. ఏ పార్టీలో నిలబడ్డా మళ్ళీ వైసీపీలోకి వచ్చినా కానీ ఎమ్మెల్యే అవ్వలేడు వసంత కృష్ణ ప్రసాద్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నా కదా. ఆయన వసంత కృష్ణ ప్రసాద్ గెలిచి ప్రజలకు మంచి చేశాడు. కానీ జగన్ గారిని ఒక మాట అన్నాడు వెళ్ళిపోయేటప్పుడు, ఏమల్లా. ఎందువల్ల వెళ్ళిపోయాడు ఆయన? సీట్ ఇవ్వనల్లా. ఈయన వ్యాపార రీత్యా కొన్ని వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు హైదరాబాద్లో పెట్టుబడులు ఉన్నాయి. ఆ పెట్టుబడులు ఉండటం వలన ఆ పైనుంచి రేవంత్ రెడ్డి గారు ప్రెజర్ చేస్తున్నాడు గట్టిగా. ఆ ప్రెజర్ చేయటం వలన ఆస్తులు కాపాడుకోవటానికి వ్యాపారం అంతా అక్కడే కదా. ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఎమ్మెల్యే కాస్త ఇక్కడ సంపాదించుకోవటం, అక్కడ పెట్టడం. దాని నిమిత్తంగా ఆయన గారు వెళ్ళిపోవడం జరిగింది. కానీ జగన్ గారి మీద ఒక మాట మాట్లాడలా. ఈరోజు నన్ను మాట్లాడారా? అది రేపు తిరుపతి రావు గారు కూడా 100% గెలుస్తాడు అక్కడ. ఏంటి బొమ్మసాని సుబ్బారావు కానీ, దేవినేని ఉమా కానీ, ఇంకా ఎంతోమంది ఏంటంటే కమ్మోరికి ఇస్తారేమో మా మీద పోటీ ఎవరు చేస్తారు అనుకున్నా. అసలు వాళ్ళకే సీట్లు లేవు ముందు. వాళ్ళకే సీట్లు లేవు. ఒక సామాన్యుడిని మైలవరం నియోజకవర్గంలో నిలబెట్టాడు. ఏంటి అసలు మైలవరం బంపర్ మెజార్టీతో గెలుస్తుంది. ఇక్కడ ఆసిఫ్ గారు కూడా 100కి 100 100% 25,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు ఈయన గారు.